హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 8లో థర్డ్ వీక్ నామినేషన్స్ జరిగాయి. యష్మి, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే యష్మి నెక్స్ట్ లెవెల్లో ఆర్గ్యుమెంట్ చేసిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది తన డిఫెండింగ్ స్కిల్స్. ఈవెన్ నాగమణి కంటని కూడా ఒక సిచ్యువేషన్లో లాక్ చేసినట్టుగా మాట్లాడింది. అంత పర్ఫెక్ట్గా డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఓవర్గా మాట్లాడలేదు. ఒక చిన్న బొక్క అని ఒక చిన్న వడ్డు తప్ప అక్కడ వెంటనే సారీ కూడా చెప్పేసింది. సో రిమైనింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా డిఫెండింగ్ చేసుకుంది. ఎస్పెషల్లీ సోనియా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరితోని ఆర్గ్యుమెంట్ చేసి అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా చేసేది సోనియా. కానీ సోనియాని కూడా మాట్లాడనీయకుండా చేసింది యష్మి. అందుకు ఎక్సలెంట్. చాలా అంటే చాలా బాగా మాట్లాడింది. పాయింట్స్ పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ 1 by 1 మంచిగా చెప్పింది. అది నాకు చాలా బాగా నచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే ఇన్ కేస్ యష్మి కొంతవరకు ఆ రూడ్నెస్ అనేది తగ్గించుకొని ఒక టాస్క్ పర్ఫార్మెన్స్ ఇస్తే ది బెస్ట్ అవుతుంది. అంటే ఓకే, నెగటివ్స్ లేవని అనట్లేదు, బట్ ఈ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చూశాక నాకు తనలో కొంతవరకు అయితే జెన్యూన్గా అనిపించింది. కంపేర్ టు సోనియా తను చాలా బెటర్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా నామినేషన్ పాయింట్స్లో చూస్తే సీత నామినేషన్ పాయింట్స్ బాగున్నాయి, నబిల్ నామినేషన్ పాయింట్స్ బాగున్నాయి. అలాగే అంతే ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరే కొంతవరకు బెటర్ ఎవరైనా ఉంటే సీత అండ్ నబిల్ వీళ్ళిద్దరే బాగున్నాయి. నాగమణి కంటే యాజ్ యూజువల్గా మళ్ళీ వెన్నుపోటు బడిచేయడం అనిపించింది. ఆదిత్యం గురించి మనం మాట్లాడుకొని కూడా టైం వేస్ట్ అంతే. పృథ్వీ రివెంజ్ నామినేషన్ వేసినట్టే అనిపించింది. ప్రేరణకైతే దండం. ఈ కోడిగుడ్ల కోసం నామినేషన్ ఏంది తల్లి? ఈ ప్రేరణ అసలు ఏంది? ఆ సీతనేమో థర్డ్ ప్రాసెస్ అంటది, విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి నువ్వు 2 కోడిగుడ్లు వేసుకున్నట్లయితే తింటావు అంటది. ఇదేం నామినేషన్ పాయింట్స్? 2 కోడిగుడ్లు వేసుకున్నందుకు మౌజ్ నుంచి బయటకు వెళ్ళాలా? అది ఫుడ్ మీద. నాకు యాక్చువల్గా ప్రేరణ విషయంలో చాలా నాకు నచ్చట్లేదు. ఎందుకు అంటే తన రీజియనల్ చూపించింది. కాంతారా అనే తన టీంకి పేరు పెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళ రీజియన్ మూవీ కాబట్టి అది నాకు అస్సలు నచ్చట్లేదు. బట్ ఏం చేస్తాం, మన దౌర్భాగ్యం అట్లుంది. నేను ఎందుకు అంటే తప్పేం లేదు, కానీ ఇదే కన్నడ బిగ్ బాస్ షోకి వెళ్ళి ఒక తెలుగు కంటెస్టెంట్ వెళ్ళి మన తెలుగు సినిమా పేరు కనుక పెడితే కన్నడ మొత్తం బగ్గుమంటది. వాళ్ళకి అంత ఉంటుంది వాళ్ళ భాష పిచ్చి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ అట్లా ఉండదు. ఏం చేస్తాం. సరే, ఓవరాల్గా అయితే నామినేషన్ పాయింట్స్లో సీత కొంతవరకు బెటర్. ఎందుకంటే సీత చెప్పింది కరెక్ట్గా ఉంది. ఒకటి పృథ్వీ విషయంలో, అగ్రెషన్ విషయంలో చాలా బాగా చెప్పింది. అండ్ ఇంకొకరిని ఎవరినంటే ఐ థింక్ నైనికా యష్మిన్ అనుకుంటా. సో తన నామినేషన్ తన వరకు అయితే పర్ఫెక్ట్ పాయింట్స్తోని నామినేట్ చేసింది. నాకు అయితే నచ్చింది. సీత దగ్గర కూల్ అండ్ కామ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. నాకు అది బాగా నచ్చింది. అరే నాగమణి కంటే అయితే నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, వాడిని నెక్స్ట్ టైంలో ఎవరు కూడా హౌస్లో నమ్మని సిచ్యువేషన్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వానితో మాట్లాడాలంటే కూడా అరే వీడు ఏం క్యాల్కులేట్ చేసుకుంటాడు అనే ఉద్దేశంతో వానితో ఎవ్వరు కూడా మాట్లాడరు. ఆ రేంజ్లో ఉంది వాడి బిహేవియర్. నాకు నచ్చలేదు. వాడు యష్మిన్ నామినేట్ చేసిన పాయింట్స్ ఏంటంటే నువ్వు పర్సనల్ ఇష్యూ ఇది ఫస్ట్ వీక్ నామినేషన్స్లలో వాళ్ళు ముగ్గురు చీఫ్గా ఉన్నప్పుడు సీత చెప్పిన రీజన్స్లలో నువ్వు ప్రేరణను సేవ్ చేసావు, నన్ను నామినేట్ చేసావు. యాక్చువల్గా నన్ను నామినేట్ చేసావు కాదు సీతను మన ప్రేరణను సేవ్ చేసావు, విష్ణుప్రియను నామినేట్ చేసావు. సీతను విష్ణుప్రియను సీతను ఏదో ఒకటి కాదు ప్రేరణ అండ్ ఇతని పేరేంటి నాగమణి కంట ఉంటే అందులో నాగమణి కంట నామినేట్ చేసి ప్రేరణను సేవ్ చేస్తుంది. అది ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే మీరు పర్సనల్ ఇష్యూ అంటే ప్రేరణ సీత చెప్పిన రీజన్ ఏంటంటే అక్కడ ఈగో అనే ఒక క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్ టైంలో నేను అది హౌస్కి సంబంధించింది, అది అప్పుడు నేను అక్కడ లేని ఆ డిస్కషన్ నాకు తెలియదు. కానీ నాగమణి కంటే విషయం అనేది పర్సనల్ ఇష్యూ కాబట్టి నేను దాని మీద నాగమణి కంటే సంబంధించి హౌస్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి నేను నాగమణి కంటే నామినేట్ చేస్తున్నా, ప్రేరణ సేవ్ చేస్తున్నా అని చెప్తుంది. అది నాకు నచ్చలేదట. నాకు నచ్చలేదు. నువ్వు చూడండి ఎలా డిసైడ్ అంటే నువ్వు పర్సనల్ ఇష్యూ నువ్వు అనలైజ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలి కదా, నువ్వు అలాగే నీకు ఆ జడ్జిమెంట్ స్కిల్స్ లేవు యాజ్ ఎ చీఫ్గా, అందుకే నేను నామినేట్ చేస్తున్నా. అలాగే నేను పని చేసేటప్పుడు అంటే ఈ రోజు అబ్బాయి అంటే నామినేషన్ జరిగే రోజున అబ్బాయి నాగమణి కంటకు డిషెస్ క్లీన్ చేయమని ఒక పని చెప్తే అప్పుడు యష్మి వచ్చి యాజ్ ఎ ఫ్రెండ్గా ఇలా క్లీన్ చేయాలరా అని చెప్పిందట. అంతే. నువ్వు ఇలా మధ్యలో వచ్చి పుల్లలు పెట్టినట్టు మాట్లాడుతూ నాకు అది నచ్చలేదు అంటుంది. ఆమె ఏమంటుంది, నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా నీకు చెప్పినా, బట్ నువ్వు దాన్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను అందుకే ఇంత డీప్గా హర్ట్ అయినా అని చెప్పింది. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. నేనైతే యష్మికే నేను కొంతవరకు అయితే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నాగమణి కంటే ప్రతిసారి చేసే పని ఇదే. ఏం చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో 2-3 రోజులు ట్రావెల్ చేయడం, వాళ్ళ దగ్గర నెగిటివ్ పాయింట్ చూడడం, వాళ్ళని అడగడం నీకు ఎవరు కరెక్ట్ ఉన్నారు ఎవరు రాంగ్ ఉన్నారు అని చెప్పి వాళ్ళని అడగడం, ఇవన్నీ తీసుకొచ్చి నామినేషన్ పాయింట్స్లో చెప్పడం. నువ్వు ఇలా చేసినప్పుడు నేను ఎవరు నమ్ముతారు? ఇంకా ఓకే బిగ్ బాస్లో ఇండివిజువల్ గేమ్ కరెక్టే,
కానీ మినిమం ఎమోషన్స్, మినిమం ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. యాజ్ ఎ ప్రో ఒక ఫ్రెండ్గా మనం ఒక హౌస్లో అయినా కూడా ఒక ఫ్రెండ్గా మనం కొన్ని మాట్లాడతాం, కొన్ని వర్డ్స్ మిస్ చేసుకుంటాం. నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా నీతో మాట్లాడినప్పుడు అవన్నీ తీసుకొచ్చుకొని నువ్వు ఇక్కడ ఇప్పుడు ఇతను వస్తాడు, అరే ఇది ఇలా ఉంటుందా, ఇది ఇలా ఉంటుందా అని చెప్పి ఇది నా ఫ్రెండ్ అని చెప్పి మనం ఒక 2-3 మాటలు కొంచెం ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాళ్ళే కదా వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఆ 14 మందిలోనే కదా ఎవరైనా ఉండాల్సింది. ఆ గ్యాప్లో ఒక మాట చెప్తారు, నువ్వు అది తీసుకొచ్చి నామినేషన్ పాయింట్స్లో చెప్పడం అన్న కరెక్ట్ కాదు. నాగమణి కట్టదని ఫ్యూచర్లో ఎవరు మాట్లాడరు, ఎందుకంటే అది అస్సలు కరెక్ట్ కాదు. వీడు ప్రతిసారి ఒక చీటింగ్ చేస్తున్నాడు. విష్ణుప్రియం కూడా అదే పని చేసిండు. తను ఒక ఫెమినిన్ వర్డ్ వాడినందుకు 3 రోజులు ట్రావెల్ చేసిన అని చెప్పిండు. ఇక్కడేమో ఆమె యాజ్ ఎ ఫ్రెండ్గా డిషెస్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం బాగా చేస్తే బాగుంటుందిరా అని చెప్పిండు. బాగుంటుందిరా అని చెప్పిందంట. దాన్ని కూడా తీసుకొచ్చి నువ్వు నన్ను ఇలా చెప్తున్నావు అని చెప్పి నామినేట్ చేసిన అంటే వీడెంత మెంటాలిటీ అర్థం చేసుకోండి ఒకసారి. వరస్ట్ బిహేవియర్ ఇది అయితే. వీడిని నామినేట్ చేసిందని చెప్పి ఫస్ట్ వీక్లో నన్ను నామినేట్ చేసినా, నువ్వు ప్రేరణ నువ్వు నామినేట్ చేయలేదు, నీకు ఆ స్కిల్స్ లేవు, నువ్వు ఆ అనలైజేషన్ చేసే స్కిల్స్ లేవు అని చెప్పి ఈ 2 పాయింట్స్ చెప్పింది. కానీ అక్కడ విష్ణుప్రియ చాలా బాగా చెప్పింది. ఎందుకంటే అంటే నాకు సంబంధం నేను లేని ప్లేస్లో అక్కడ ఏం జరిగింది నేను చేయకుండా ఎలా జడ్జి చేస్తా. సో అందుకే నాకు ఈ హౌస్కి రిలేటెడ్గా జరిగిన దాని గురించి జడ్జి చేసి నేను నామినేట్ చేసింది, అది పర్ఫెక్ట్గా చెప్పింది. అండ్ ఇంకోటి ఎక్కడ ఆమె ఎందుకు అంత హర్ట్ అయిందంటే, నేను యాజ్ ఎ ఫ్రెండ్గా నేను అనుకున్నాను, బట్ నువ్వు ఆ ఫ్రెండ్ అన్న దానికి నువ్వు వాల్యూ ఇవ్వకుండా నేను ఫ్రెండ్గా నీకు ఒక సజెషన్ ఇచ్చిందని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ చెప్పిన విషయం నాకు అది నచ్చలేదని చెప్పింది. కానీ నాగమణి కంటే ఎంత వరస్ట్ అంటే, వాడు ఏం చెప్తున్నాడు, అది లైవ్లో ఎపిసోడ్లో కట్ చేశాడు, బట్ లైవ్లో టెలికాస్ట్ చేశాడు. వాడు ఎంత వరస్ట్ అంటే ఏమన్నాడంటే, యాజ్ ఎ గేమ్ వరకు వస్తే నేను మా చెల్లెనైనా మా అమ్మనైనా మా నాన్ననైనా సరే నేను నామినేట్ చేస్తా అంటాడు. అరే ఎందుకురా నువ్వు ఈ విక్టిమ్ కార్డ్స్ వాడి ఈ ఫ్యామిలీ రిలేషన్ తీసుకొస్తావు, నాకు అర్థం కాదు. ఈ తొక్కల గేమ్ కోసం ఫ్యామిలీని ఎవరైనా తీసుకొస్తారా? శేఖర్ భాష చెప్పింది ఇదే, వీడు గెలవనీకి ఫ్యామిలీని మడ్డు పెట్టుకునే ఇదే. వీడు ఒక్కడ అంత ఫేర్ ఉన్నాడా? వీడేం ఫేర్ ఉన్నాడు? ఆ టాస్క్ ఉంది కదా, దాని పేరేంటిది, స్పెల్ బీలో వీడు నబిల్ హెల్ప్ తీసుకొని గెలవలేదా బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్లో? వీడేం ఫేర్గా ఉన్నట్టు? సీతతోని ఫిజికల్గా ఎంత అయ్యాడు పాపం, తనకు హ్యాండ్కి దెబ్బ తగిలింది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకుంది, అదే మనకు చూపించలే, లైవ్లో చూపించారు. సీతకు ఆ ఫిజికల్గా బాగా దెబ్బ తాకడం వల్ల తనని తీసుకెళ్ళి, సార్ బిగ్ బాస్ నాకు రెస్ట్ కావాలంటే తనని పడుకొని కూడా రెస్ట్ కూడా ఇస్తాడు. వీడు అంత ఫిజికల్గా ఆడిండు ఒక అమ్మాయితోని. సరే ఉమెన్ కార్డు వాడకపోయినా, ఎంత కాదనుకున్నా సరే ఉమెన్ కార్డు వాడరు, కానీ అంత ఫిజికల్గా ఆడతావా? వీడు ఎక్కడ కరెక్ట్గా ఆడినట్టు? వీడు ఇంత వరస్ట్ బిహేవియర్ చేసుకుంటా ఇప్పుడు మనం ఒక నెగిటివ్ చెప్పినప్పుడు, మనం ఒక పర్సన్ గురించి మనం ఒక నెగిటివ్ పాయింట్ చెప్తున్నాం, అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తి కూడా నెగిటివ్ పాయింట్ చెప్పినప్పుడు నువ్వు అది యాక్సెప్ట్ చేసే ఉండాలి కదా. నువ్వు ఎవ్వరు 100% ఉండరు హౌస్లో, ఎవ్వరు కూడా నాట్ ఓన్లీ హౌస్లో బయట కూడా ఎవరు 100% కరెక్ట్ ఉండరు. కానీ వీడందరు నెగిటివ్ పాయింట్స్ చెప్తారట. వీడందరి దగ్గరికి వెళ్ళి నార్మల్గా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఒక నెగిటివ్ పాయింట్ తీసుకొచ్చి చెప్తారంట. కానీ వీడికి ఒక నెగిటివ్ పాయింట్ చెప్తే నీ పర్స్పెక్టివ్ కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్, మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి సివిల్ ఇంజనీరింగ్ ఇన్వెస్టిగేషన్ లాగా మాట్లాడతారేంది వీడు? చూడండి, కావాలనుకుంటే ఫ్యూచర్లో వీడితో హౌస్ మేట్స్ మాటలని కూడా భయపడతారు. ఎందుకంటే వీడు ఎక్కడ నా దగ్గర నుంచి ఒక పాయింట్ రాబట్టుకుని అది తీసుకొచ్చి నామినేషన్లు వేస్తారని చెప్పి, అది చాలా తప్పు. అట్ ద సేమ్ టైం అదే పని వీని విషయంలో చేస్తే మాత్రం అది రాంగు. అది నేను చెప్పాలనుకున్నా. అండ్ పృథ్వీ కొంచెం ఆరోగ్యంగా బిహేవ్ చేస్తున్నాడు ఇప్పటికి కూడా. సీత చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు అగ్రెషన్ కాదు, తప్పు లేదు, కానీ అగ్రెషన్ వల్ల నువ్వు మాటలు జారుతున్నావు, అగ్రెషన్ వల్ల నీకు గేమ్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పాడు. దానికి పృథ్వీ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు కూడా ఎమోషనల్గా అవుతున్నావు కాబట్టి అది గేమ్కు డిస్టర్బెన్స్ అవుతుంది అంటే. అసలు అది కరెక్ట్. సరే సీత గేమ్ వల్ల ఎమోషనల్గా డిస్టర్బెన్స్ ఉంది బాగున్నాయి, కానీ తను ఎక్కడ మాటలు జారట్లేదు. కానీ ఇక్కడ పృథ్వీ చాలా వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో అయితే సీత కరెక్ట్ అనిపించింది. ఇక సోనియా వర్సెస్ యష్మి విషయంలో అయితే నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ జరిగింది. యష్మి కుండ బద్దలు కొట్టుకుంటా 2 times చెప్పింది. లైవ్లో అయితే 2 times చూపించారు, ఎపిసోడ్లో ఒక్కసారి చెప్పించారు. నువ్వు అబ్బాయితో, నిఖిల్తో, పృథ్వీతో తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు అని క్లియర్ కట్గా చెప్పేసింది. అక్కడ సోనియా దగ్గర కౌంటర్ అటాకే లేదు, పర్ఫెక్ట్గా చెప్పింది, భయపడకుండా చెప్పింది. ఇప్పటి వరకు సోనియాను ఎవరైనా అనాలంటే కూడా ఆమె నోరుకు భయపడే వాళ్ళే ఉంటారు, కానీ యష్మి కరెక్ట్గా చెప్పింది. నువ్వు నేను నా క్లాన్లోకి తీసుకుంది, నీకు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి, నువ్వు ఏమైనా సజెషన్ ఇస్తావు అని చెప్పి, నువ్వు ఎలాంటి సజెషన్స్ నాకు ఇవ్వకపోగా నువ్వు ఇప్పుడు చేసినావు. నాకు నీ గేమ్ ఏమేమంటుంది, నువ్వు యాజ్ ఎ సంచలక నువ్వు ఫెయిల్ అయినావు, నీ పర్ఫార్మెన్స్ నాకు ఎక్కడ కనిపించలేదు, నువ్వు రెడ్లో పెట్టావు, నాకు అది నచ్చలేదు అంటుంది. ఇక్కడ సేమ్ థింగ్ యష్మి అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. నువ్వేం చేసినావు హౌస్లో? నువ్వు సోఫాలో కూర్చొని అబ్బాయి నిఖిల్ పృథ్వీకి సంబంధించి మాట్లాడుకున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు అంత తెలిసిన నువ్వు నాకు ఒక సజెషన్ కూడా ఇవ్వలేదు కదా, నువ్వేం చేసినావు అసలు అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో క్వశ్చన్ చేసింది. నాకు అది చాలా బాగా నచ్చింది. యష్మి దగ్గర మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నబిల్ వర్సెస్ నైనిక విషయం, నబిల్ వర్సెస్ ఈ విషయంలో అయితే సరే, నబిల్ వర్సెస్ ప్రేరణ
ప్రేరణ అండ్ నబిల్ విషయంలో అయితే నబిల్ కొంతవరకు కరెక్ట్, ఎందుకంటే ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అయింది. ప్రేరణ ప్రతి డిస్కషన్ అనేది ఏదో రాంగ్ వేలో పోర్ట్రేట్ చేసింది అనిపించింది, అంతే ఏదో డిఫరెంట్గా ఈ థాట్ ప్రాసెస్ అంటుంది, నేను ఇలా చేశాను, నువ్వు ఎన్నన్నా కవర్ చేసుకో అమ్మా, ఆ సాక్షి విషయంలో ఇది రాంగు, నువ్వు యాక్సెప్ట్ చేయాల్సింది పోయి నువ్వు డిఫరెంట్గా ఏదో మాట్లాడుతుంది. ఈమె ఎప్పుడైతే విష్ణుప్రియను గుడ్డు విషయంలో నామినేట్ చేసిందో నాకు ప్రేరణ మీద ఫుల్ ఇంప్రెషన్ పోయింది. గుడ్డు నామినేషన్ అంటే ఇది ఏం నామినేషన్ నాకు నచ్చలేదు. నబిల్కి అయితే అన్యాయం జరిగింది సంచాలకేషన్. యాజ్ ఏ చీఫ్గా తను యాజ్ ఏ సంచాలక్గా తను అన్ఇంటెన్షనల్గా చేశాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది, బట్ ఇవ్వలేదు. అండ్ తన చెప్పిన రూల్ ప్రకారం కూడా ఫిజికల్గా అయితే డిస్క్వాలిఫై చేసిండు. ఇతను ఒక్కడు మాత్రమే ఎక్కడ ఫిజికల్ కావలేదు, రిమైనింగ్ వాళ్ళందరూ ఆడారు, అదందరూ నోటీస్ చేశారు. ఇదే విషయం శేఖర్ భాష హౌస్లో ఉన్నప్పుడే చెప్పాడు, ఖచ్చితంగా అందులో ఫేర్ గేమ్ ఆడింది నబిల్కే మనం విన్నింగ్ ఇవ్వాలి, బట్ అది ఓకే అని చెప్పేశాడు. సో ఆ విషయం అయితే నబిల్ పర్ఫెక్ట్గా మాట్లాడు, వాయిస్ బాగా రేస్ చేశాడు, పాయింట్స్తో రేస్ చేశాడు, అది బాగా నచ్చింది. అండ్ అంత అయిపోయాక సంచాలకగా చీఫ్లుగా ఎవరెవరు ఉన్నారు, అబ్బాయి అండ్ నిఖిల్ ఉన్నారు కదా. సో మీరిద్దరు సేమ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి మీ ఇద్దరికి నేను ఛాన్స్ ఇవ్వలేదు, అంటే ఎవరిద్దరు సేవ్ ఉండలేరు, ఒకరు నామినేట్ అవ్వాలి, ఒకరు సెల్ఫ్ నామినేషన్ అవ్వాలి, ఒకరేమో సేఫ్లో ఉండాలని చెప్పారు. అప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే, నేను ఇప్పటి వరకు నామినేషన్లోకి వెళ్ళలేదు, నేను కూడా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, నేను కూడా నా స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నది నేను తెలుసుకోవాలనుకున్నాను, కాబట్టి నేను నామినేట్ అవుతాను అని చెప్పేసి అతను అయితే సెల్ఫ్ నామినేషన్ అయిపోయాడు. అండ్ ఆదిత్యం అయితే నాగమణికంటకి ఏం చెప్పాడంటే, నేను నీకు ఎంతో అంటే నువ్వు మీ సిచ్యువేషన్ బాగాలేదని నువ్వు చెప్పినప్పుడు నేను నీకు గ్రేట్నెస్ అంటే నేను నీకు సింపతి చూపించాను, గ్రేట్నెస్ కూడా నువ్వు నాకు అది రిటర్న్గా చూపించలేదు, ఎక్కడ చూపించలేదు అంటే నువ్వు నాకు ఆ 4 వేసి అదే ఎవరు సంచాలక సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు నాగమణికంట సంచాలకగా అయితే ఈయన అన్ఫిట్ అని చెప్పి ఆదిత్యం మీద బ్లాక్ కలర్ పోసాడు కదా. సో ఆ పాయింట్ చెప్తున్నాడు, నువ్వు నాకు అలా బ్లాక్ కలర్ పోస్తావు, నేను నీకు సపోర్ట్ ఇచ్చినాడు, నాకు ఇలా వేసావు అని చెప్పి చెప్పాడు. దానికి నేను నీకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నా గ్రేట్నెస్ నీకు ఎలా చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నాకు విష్ణుప్రియ కరెక్ట్ అనిపించింది అని చెప్పాడు. నాగమణికంట ఎక్కడా అలా చూపించాడు, ఆయనకు అవసరమే లేదంటాడు, కానీ ఆయన మాత్రం అందరూ ఓదార్చాలి, ఆయన మాత్రం ఏం చెప్పినా కరెక్ట్ అని అవతల వాళ్ళు చెప్పింది అయితే ఆయన విన్నాడు. కానీ అలా అని చెప్పి ఆదిత్యం వేసిన పాయింట్ కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, అది పెద్ద రాంగే. అండ్ ఇకపోతే నైనిక నామినేషన్స్ కూడా అంతగా ఏం బాగాలేవు, అసలు తుప్పాస్ రీజన్స్ డైరెక్ట్. అండ్ మన ఎవరు ప్రేరణ అయితే ఇంకా వరస్ట్ తుప్పాస్ రీజన్స్, అవి అసలు అవి రీజన్సే కాదు, వరస్ట్. విష్ణుప్రియ 2 ఎగ్గులు తిన్నదని చెప్పి నామినేట్ చేసినారు, ఏం వరస్ట్ నామినేషన్స్. అండ్ విష్ణుప్రియ నామినేషన్స్ కూడా పెద్ద వ్యాలిడ్ రీజన్స్ ఏం కావు, అయితే కొంతవరకు అయితే బెటర్. ఎక్కడంటే యష్మిన్ అయితే యాజ్ ఏ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయినావని చెప్పింది. అండ్ ఇంకొకటి ఎవరిని నామినేట్ చేసింది, నైనికనే అనుకుంటా, ఏదో ప్రేరణను నైనికని ఒక విషయం నామినేట్ చేసింది. కొంతవరకు అయితే బెటర్ అనిపించింది, కానీ రిమైనింగ్ ఏది కూడా కరెక్ట్ అనిపించలేదు. సోనియా అయితే యష్మిన్ నామినేట్ చేసింది, అలాగే నైనిక నామినేట్ చేసింది. నైనికని బాగా డామినేట్ చేసినట్టుగా మాట అనిపించింది, ఎందుకంటే నువ్వు గెలుచుకొని వచ్చావు కదా, నువ్వు పెద్ద ఆయన కూడా నువ్వు సప్పబడిపోయినావు, నువ్వు నువ్వు అదని పాపం తను డామినేట్గా, తను చాలా అంటే చాలా తక్కువగా, నువ్వు నీకు ఆ డిఫెండింగ్ స్కిల్స్ లేవు, నీకు యాజ్ అ చీఫ్గా నువ్వు ఎలా మెయింటైన్ చేయాలి నీకు తెలియదు, నువ్వు సజెషన్స్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేయాల్సింది నువ్వు చేయలేకపోయావు, నువ్వు పెద్ద గెలిచొచ్చినావు కదా అంటే నువ్వు అది కూడా చేయలేదు కదా అమ్మ సోనియా, నువ్వు ఏం చేసినావు అమ్మ, అసలు నాకు అర్థం కాదు హౌస్లో. నువ్వు ఆమె గెలిచినామని కూడా ఘోరంగా డిగ్రేడ్గా చేసి, ఓకే ఆమె చేయలేకపోయింది, అదే సంచాలకుగా ఫెయిల్ అయింది, ఓకే, బట్ నువ్వు గెలిచొచ్చినావు కదా, నువ్వు పెద్ద తురుము కదా, నువ్వు ఇట్లా ఫెయిల్ అవుతావు అని చెప్పి కొంచెం డిసగ్రీగా చాలా డిగ్రేడ్గా మాట్లాడి నాకు అనిపించింది, చాలా అంటే చాలా తక్కువ చేసి మాట్లాడింది. తన పాయింట్ మిస్టేక్ ఉన్నప్పుడు ఇది ఓకే, నైనిక యాజ్ సంచాలకుగా ఫెయిల్ అయింది, కాకపోతే నువ్వు గెలిచొచ్చినావు అని చెప్పి పాయింట్స్ నొక్కి చెప్పింది సోనియా, నాకు అది నచ్చలేదు. అలాగే సోనియా యష్మికి ఏం చెప్పిందంటే యాజ్ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయినావని కూడా చెప్పింది. దానికి యష్మి ఇచ్చిన కౌంటర్ అటాక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని నాకు బాగా నచ్చిందండి. ఓవరాల్గా నాగమణికంట అయితే ఖచ్చితంగా చెప్తున్నా, చాలా తప్పుగా నామినేషన్ చేస్తున్నాడు. అది ఫ్యూచర్లో ఆ వాణితో ఎవడు మాట్లాడాడు, ఆ రేంజ్లో మిస్టేక్స్ ఉంటాయి, వాణి ఖచ్చితంగా ఉంటాయి. వాడు కొంత మాట్లాడుతున్నప్పుడు స్ట్రాటజీతో మాట్లాడినప్పుడు వానితో కూడా ఒక స్ట్రాటజీతోనే మాట్లాడతారు, అదే పాయింట్ తీసుకొచ్చి నామినేషన్ చేస్తే అప్పుడు ఏం చేస్తాడు, వాడు ఎక్కడ కరెక్ట్ ఉన్నట్టు అసలు అది రాంగ్. అండ్ యష్మి సోనియాకి అయితే కరెక్ట్గా చెప్పింది, అభయ్ నిఖిల్ అలాగే పృథ్వీ వీళ్ళ ముగ్గురితోనే ఉంది తప్ప, అంటే ముగ్గురితో మీన్స్ వాళ్ళ ముగ్గురితోనే ఫ్రెండ్షిప్ చేసింది తప్ప ఎక్కడ కూడా తన గేమ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ జరిగినప్పుడైతే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది, సూపర్ అనిపించింది, అంటే మంచి ఫీల్ అనిపించింది. ఒక ముళ్ళుతో తీసినట్టే, ఒక పాము ముంగిసేలాగా, అంటే పర్ఫెక్ట్ కౌంటర్ అటాక్స్ ఇచ్చింది యష్మి, నాకు అది బాగా నచ్చింది. సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది. సరే, ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారని చూడాలి. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.